ఇది లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా జరిగిన ఈ రగడతోటి బెజవాడలో మళ్ళీ ఇంకొకసారి కాపు ఈక్వేషన్స్ అనేవి బయటపడ్డాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? గవర్నమెంట్ మనది అని అనుకున్న తర్వాత కూడా ఇట్లాంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయని అటు తెలుగుదేశంలోనూ ఇటు జనసేనలోనూ కూడా ఆలోచన మొదలైంది, అంతర్మథనం మొదలైంది. దీంతోపాటు వంశీ బెయిల్ వెనుక ఉన్న ఆ పెద్దలు ఎవరు? ఇవి కాక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా జరుగుతున్న సంఘటనలన్నింటి మీద? ఇదేమన్నా తుఫాను ముందు ప్రశాంతత? వీటన్నిటి మీద డిబేట్లో సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం ప్రసాద్ గారు. అండ్ అలాగే పుచ్చా విజయ్ కుమార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం విజయ్ గారు. అండ్ అలాగే పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అండ్ మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ మెరుపుల మహేష్ గారు, ఎందుకు జరిగింది? అంతర్వేది సంఘటనకు సంబంధించిన పూర్వపరాలన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఎందుకు అలా జరిగింది? అంత ఆవేశాలకు లోనయ్యేలాగా పరిస్థితులు పూర్తిగా అక్కడ దాకా దిగజారిపోయేదాకా ఎందుకని ప్రభుత్వం సైలెంట్గా ఉంది? ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? అండ్ పైగా దానికి తోడు మహానాడికి వంగవీటి రాధా దూరంగా ఉన్నారు. ఇవి కాకతాళీయంగా జరిగిన సంఘటనలు కావచ్చు, కానీ ఆ రెండు డాట్స్ని కలిపే ప్రయత్నం అయితే జరుగుతుంది బెజవాడలో. సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు, విశ్లేషకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఏదైతే అంతర్వేది విషయం ఉందో దాన్ని మనం ఎంత సీరియస్ గా తీసుకుంటామా లేకపోతే లైట్ గా తీసుకుంటామా అనే పాయింట్ తీసుకున్నట్టయితే సార్, సో ఆ రోజు జస్ట్ ఒక మిస్కమ్యూనికేషన్. వాళ్ళ విగ్రహం పెట్టాలనుకున్నారు, పెట్టడానికి పర్మిషన్స్ తీసుకున్నారు. సో ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మిషన్స్ లేదు అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేశారు. సో అక్కడ వరకే అయింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళా తిరిగి అధికారులతో మాట్లాడడం, మళ్ళా అక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు రావడం, ఆ తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళ యొక్క విగ్రహాన్ని గా అక్కడ పెట్టుకోవడం. ఎందుకంటే ఇప్పుడు కాపులు ఎప్పుడు ఉద్యమం చేయాలి, ఎప్పుడు ఉద్యమం చేయకూడదు, లేకపోతే ఎవరో చెప్తే ఉద్యమాలు చేయాలా, ఎవరో వెనకుండి నడిపిస్తే ఉద్యమాలు చేసే పరిస్థితులు అయితే మాత్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర కాపులు అయితే మాత్రం లేదు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఏ విషయాన్ని తీసుకోవచ్చి దాని యొక్క కులానికి అంటగట్టి మాట్లాడినా ఈ రోజు చాలా కాపుల్లో చాలా చైతన్యం ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల కాడ ఆగిపోయి, విగ్రహాల కాడ ఆగిపోయి దాన్ని చాలా పెద్దదిగా చేసి రాజకీయాలకు వాడుకోవాలనో, లేకపోతే దీని యొక్క రాజకీయంగా ఇతరులు కూడా వాడుకోవాలనే అవకాశాన్ని కాపులు ఎవ్వరు ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు లేరు. ఆ డేస్ పోయినాయి. ఎవరో వెనకొని నడిపిస్తే ఉద్యమాలు చేసే రోజులు ఈ రోజు నాట్ ఓన్లీ కాపులే కాదు, ఏ కులం కూడా ఈ రోజు ఆ పరిస్థితిలో లేదు. ఎందుకంటే అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, ఏం జరుగుతా ఉందో అందరికీ తెలుస్తాం. కాబట్టి గతంలో కూడా మనం ఈ యొక్క కాపు ఉద్యమం ఏదైతే అప్పట్లో ఒక తుని సంఘటన ఏదైతే ఉందో ఆ రోజు చూసాం. దాని వెనక ఎవరున్నారు, ఎవరు నడిపారు, ఆ తర్వాత ఎవరు ఇబ్బంది పడ్డారని చూసాం. ఎవరున్నారు సార్? ఇది మహేష్ గారు ఎవరున్నారు, ఎవరు నడిపారు చెప్తారా? చాలా కాలం ఎందుగా మర్చిపోయారు. గతంలో దాని వెనక ఎవరున్నారు, ఎవరు నడిపారనే విషయం చాలా మందికి తెలుసు. దాని వెనక డైరెక్ట్ గా ఆ రాయలసీమకు సంబంధించినటువంటి కొన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారనే విషయం కూడా చాలా మంది తెలుసు. ఆ విషయాన్ని తీసుకొస్తే నేను చాలా గట్టిగా చెప్తాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కూడా ఆ రోజు ట్రాప్ అయింది. ఆ సబ్జెక్ట్ లో చెప్పాలంటే మాలాంటి వాళ్ళు కూడా ఆ రోజు మా జిల్లాలో మేము ట్రాప్ అయినాం ఆ రోజు 2017, 18 ఆ సందర్భంలో. ఎందుకంటే ఐ థింక్ ఎగ్జాక్ట్ అలాంటి సందర్భంలో మేము కూడా ట్రాప్ అయింది. మమ్మల్ని కూడా ఒక 1 వీక్ బ్యాక్ వచ్చి మమ్మల్ని కూడా మీరు చెయ్యాలా పట్టాలా అని చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసి దానట్టు కూడా ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా బ్యానర్లు పంపడం, తిరిగి వాళ్ళు ఎక్కడెక్కడ మీటింగ్లు చేస్తారో ఆ ఎక్కడెక్కడ నిరసన తెలియజేస్తారో ఆ నిరసన తెలియజేయడం, ఆ ఫోటోస్ పంపించడం కూడా ఇందులో నేను చాలా గట్టిగా చెప్తాను. ఎందుకంటే నేను ట్రాప్ అయిన వ్యక్తి, ఆ రోజు నేను కూర్చొని చేసిన వ్యక్తి. సో ఆ తర్వాత తెలిసింది మమ్మల్ని ఎవరు నడిపారు, ఎవరు చేశారన్నప్పుడు క్లియర్ గా ఆ తర్వాత ఇవాళ వీళ్ళని ఎవరు నడిపారు మహేష్ గారు? ఈ రోజు అంతర్వేదిలో నిన్న జరిగిన సంఘటన వెనక నేను అదే అంటున్నాను సార్. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఈ రోజు లేదు. ఆ రోజు ఎవరైతే నడిపారో, ఎవరైతే మమ్మల్ని ట్రాప్ చేశారో రాయలసీమ కదా ఈ రోజు మీరు రాయలసీమ కదా సార్? రాయలసీమ ప్రసాద్ గారు చెప్పండి. రాయలసీమ వాళ్ళు నడిపిస్తున్నారంటే రాయలసీమ అంటే మీరు కూడా రాయలసీమ కదా? అవునవును, మా రాయలసీమ అని చెప్తున్నాను. నేనేమి ఎక్కడ జస్ట్ ఎక్కడ హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్ర రాజకీయాల గురించో లేకపోతే ఇంకోటి మాట్లాడట్లేదు. నేను డైరెక్ట్ గా దాన్ని పార్టిసిపేట్ చేశాను. ఆ ఈవెంట్ ఏదైతే ఆ రోజు జరిగిందో ఆ ఈవెంట్ మేము పార్టిసిపేట్ చేసినాక నేను ఉన్నాను. అదే నేను చెప్తున్నాను. రాయలసీమ నాయకులు నడిపించారంటే రాయలసీమలో కాపు సామాజిక వర్గం నాయకులు లేరా అని మీరే ఉన్నారు కదా? మీరు ఒక పెద్ద నాయకుడు అక్కడ నాకు తెలిసినంత వరకు.
కనీసం సార్ ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే రాయలసీమలో ఆ రోజు మమ్మల్ని ఎవరు నడిపించారని కాదు, దాన్ని ఏ విధంగా రాయలసీమ నాయకుల్ని, ఇక్కడ కాపు నాయకులు రాయలసీమలో ఉద్యమం చేసే కెపాసిటీ ఉందా, కెపాసిటీ లేదా, ఇది కొత్త వాళ్ళు చేస్తే మీరే ఉన్నారు కదా సార్, నేను చెప్తుంది అదే మహేష్ గారు, మీరే ఉన్నారు రాయలసీమలో ఒక పెద్ద కాపు సంఘం నాయకుడు మీరు, నేను ఖచ్చితంగా చెప్పగలను. నేనేం ఐఎమ్ నాట్ రిప్రజెంటేటింగ్ కాపు కమ్యూనిటీ గ్రూప్, లేదు అది కాదు. ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే గతంలో ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళని ప్రోత్సహించిన తీరు కానీ వాళ్ళు వెనకాల పెట్టిన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పరిస్థితులు ఉండేది. ఈ రోజు అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేదు, ఎవరు చేసినా ఆ పరిస్థితి లేదు. ఆ చైతన్యం కాపుల్లోనే కాదు, చాలా కులాల్లో ఉండే, కులం మీద బయట వచ్చి మాట్లాడే పరిస్థితులు ఎవరు లేరు. మనం ఈ రోజు ఉన్న జనరేషన్స్ లో మనం ఏదేదో ఏ టెక్నాలజీ మాట్లాడే పరిస్థితుల్లో ఇంకా కులం కార్డు మీద ఎక్కడో రైట్. ఒక ప్రశ్న అయినా మహేష్ గారు కొంచెం కూల్గా ఉండండి, చక్కగా ఒక గ్లాస్ మంచి తాగండి. ఒకటే ఒక ప్రశ్న మీకు. సో యూఆర్ డిజోనింగ్ వంగవీటి మోహన్ రంగా గారా ఇవాళ? వంగవీటి మోహన్ రంగా గారు మేము వంగవీటి మోహన్ రంగా గారిని డిజోన్ చేసుకోవట్లేదు. ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారి పేరు చెప్పుకొని కాపు కులం వాళ్ళని వాడుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను తప్ప మేమెందుకు డిజోన్ చేసుకుంటాం సార్? రంగా గారు నాకు అర్థం కాబట్టి. సరే, మీరు డిజోన్ చేసుకోవట్లేదు, కనీసం ఓన్ చేసుకోవాలి కదా. ఆ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి జరిగిన రగడలో అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడి ఒక్క 24 hours వ్యవధిలో ఆ విగ్రహం ఏర్పాటు చేయడానికి కావాల్సిన వ్యవస్థలో చేయాలి కదా. ఆ రోజు లోకల్ గ్రూప్స్ లో కానీ లేకపోతే అక్కడ ఎవరైతే దాన్ని ఇనిషియేట్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందని చెప్పారు. తిరిగి వాళ్ళు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో పెట్టాలనే విషయాలు కూడా ఉన్నాయి. సో దాన్ని ఎందుకు మనం ఒక అంతర్వేదిలో ఒక చిన్న విషయాన్ని, ఇది ఒక చిన్న విషయాన్ని, చాలా చిన్న విషయం, ఎందుకంటే విగ్రహాలు పెట్టేటప్పుడు తీమని చెప్పడంలో చాలా టెక్నికల్ రీజన్స్ కూడా చాలా ఉంటుంది సార్. అది పబ్లిక్ అడ్డంగా ఉన్నా, ట్రాన్స్పోర్ట్ పెద్ద వెహికల్స్ రాలేకపోయినా కానీ ఆ పాయింట్ లో కూడా వాళ్ళు తీమని చెప్పొచ్చు. దాన్ని అంతెందుకు అలా చూడకుండా పోతారు? ప్రతి ఒక్కటి ఇంకా మీరు పెట్టుకోలేకపోతున్నారా? మీరు ఈ మాత్రం విగ్రహాలు పెట్టే పరిస్థితి కూడా మీకు లేదా? దీనికి కూడా ఎవరు సహకరించట్లేదా? కాపు జాతిని తొక్కేస్తున్నారా? అంతెందుకు వెళ్ళాలని నేను అంటున్నాను. అంత పరిస్థితితో తీసుకొని రాజకీయం చేయాల్సిన అంశం కాదని చెప్పాలండి. ఆ రోజు అక్కడ పెట్టడానికి తీమని చెప్పడానికి దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. చాలా విగ్రహాలు పెట్టి తీసేస్తున్నారు సార్, చాలా విగ్రహాలు పెట్టి తీసేస్తున్నారు చాలా చోట్లలో. దానికి చెప్తారు నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ అనో లేకపోతే రోడ్ వైండింగ్ అనో చాలా పాయింట్స్ వస్తుంది. దాన్ని కూడా మనం తీసుకోవచ్చి నో ఇది ఒక కమ్యూనిటీ మీద అటాక్ జరుగుతుంది, ఈ కమ్యూనిటీ మీద మాట్లాడడం అని అనడం. ఈ రోజు కాపులైతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదు, అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినా లేదు. మహేష్ గారు ఒక్క నిమిషం. గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందని గ్రామ పంచాయతీ చెప్తుంది, పోలీసులేమో పర్మిషన్ లేదంటారు. ఇందులో ఎవరు నిజం, ఎవరిది సత్యం, ఎవరిది వాస్తవం? సార్ ఇంకోటి సార్, వాళ్ళకి కమ్యూనికేషన్ లేకుండా పోవచ్చు కదా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి గ్రామ పంచాయతీకి అక్కడ ఉన్న పోలీసులు కమ్యూనికేషన్ లేకుండా పోవచ్చు. సరే, అక్కడ జరిగిన ఫ్యాక్టర్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మాకు లేదు పెట్టకూడదు అన్నారు. తిరిగి వాళ్ళు మళ్ళీ ప్రూఫ్స్ ఆ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్పారు. సంథింగ్ అస్టానిషింగ్. ఇప్పుడు వాషింగ్టన్ లో జరిగేది వాయిల్పాడులో కూర్చున్న వాళ్ళకి 10 నిమిషాలు తెలుస్తుంటే, చిన్న ఊర్లో ఒక్క నిమిషం అండి, చిన్న ఊర్లో, నేను మళ్ళీ చెప్తున్నా, వాషింగ్టన్ లో జరిగింది వాయిల్పాడులో ఉన్నాడికి 10 నిమిషాలు తెలుస్తుంది. పక్క చిన్న ఊరండి, హార్డ్లీ ఊరు మొత్తం కలిపి 1/2 గంట తిరగటానికి కమ్యూనికేషన్ లేదంటే ఉండకపోవచ్చు సార్. దానికే వెళ్దాం సార్. ఇప్పుడు మీకు ఇద్దరు పక్కనే ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రావడం చాలా సహజం సార్. అది ఇన్ఫర్మేషన్ లో కమ్యూనికేషన్ గ్యాప్. సెన్సిటివ్ అంశాలు ఉన్నప్పుడు మహేష్ గారు, సెన్సిటివ్ అంశాలు ఉన్నప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు అనేది మామూలు ప్రభుత్వం మౌలికంగా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరికీ అవగాహన, పోలీసులకి తెలుసు, పంచాయతీ వాళ్ళకి తెలుసు. అంటే ఈ రోజు ఆ నుంచి కరోనా రాష్ట్రంలో రంగా విగ్రహాలు పెట్టడానికి ఒప్పుకోరండి, నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఒప్పుకోలేదు పోలీసులు చెప్పండి. ఈ వీక్ లో కూడా 2-3 విగ్రహాలు ఓపెన్ అవుతున్నాయి సార్. ఈ వీక్ లో కూడా 2-3 విగ్రహాలు ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లో 2-3 విగ్రహాలు ఓపెన్ అవుతుంది. ఆయన విగ్రహాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో ప్రతి వారం ఎక్కడో ఒక చోట ఏర్పడే విగ్రహమే వంగవీటి రంగా గారి విగ్రహాలు. సరే, విగ్రహం కాసేపు పక్కన పెడదాం. రాధా గారు ఎందుకు వెళ్ళలేదు? అది అంటే మీరు మాకు సంబంధం లేదు కదా, అది వేరే పార్టీ అంటారేమో. ఒకసారి విజయ్ కుమార్ గారి దగ్గరికి వద్దాం. విజయ్ కుమార్ గారు, వంగవీటి రాధా గారు రాలేదు, నందమూరి బాలకృష్ణ గారు రాలేదు, కారణం ఏమై ఉంటుంది సార్ మహానాడికి?